హాయ్ అండి. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే లైక్ కూడా చేయండి. ఈరోజు వచ్చేసి నేను బొబ్బరి వడలు వేసానండి. బొబ్బరి వడలు చాలా టేస్టీగా వచ్చాయి అనమాట. ఆ బొబ్బర్లని ఒక 5 hours నానబెట్టుకుని వాటిని కచ్చాపచ్చగా రుబ్బుకొని దాంట్లోనే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు, తగినంతగా సాల్ట్ వేసుకుని అన్నీ కూడా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుని వెంటనే వేసుకోకూడదండి. ఒక 10 minutes అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆల్ ఫ్లేవర్స్ అనేవి ఆ పిండికి అనేవి బాగా పట్టుకుని టేస్టీగా వస్తాయి అన్నమాట. ఈ టిప్ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. అలాగా ఒక 10 minutes పిండి అంతా కలుపుకుని పక్కన పెట్టుకుని ఆ 10 minutesలో మనం ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసుకుని అప్పుడు మనం వడల్లా వేసుకోవాలండి. వడలు అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. వీటి కాంబినేషన్ నేను చాయ్ కూడా పెట్టాను పక్కన. ఆ చాయ్తో ఈ వడలు తింటూ చాలా చాలా ఎంజాయ్ చేసాము. అయితే పిల్లలు అయితే కూడా చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకైతే ముందుగా నేను అవేమి వేయకుండా మామూలుగానే వేసానండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు అవి పిల్లలు తినలేరు కదా, ఉల్లిపాయలు అసలు తినదు మా లవ్లీ కూడా. అందుకని చెప్పి నేను వాళ్ళకి సపరేట్గా వేసాను, మాకు సపరేట్గా వేసాను అనమాట. పిల్లలకి వచ్చేసి కెచప్తో సర్వ్ చేశాను. చాలా చాలా టేస్ట్ బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మన ఛానల్కి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ అండి.